బాలీవుడ్ లో ఒక్క రోజు గ్యాప్ లో బిగ్గెస్ట్ వార్ అనేది జరగబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షారుఖ్ ఖాన్ గారికి ఎదురెళ్తున్నారు. అసలు చెప్పాలంటే షారుఖ్ ఖాన్ గారు ప్రభాస్ కి ఎదురెళ్తున్నారు అనడంలో అది కొంచెం జోక్ అవుతుంది. బికాస్ షారుఖ్ ఖాన్ బాద్షా, కింగ్ ఆఫ్ బాలీవుడ్ అంటుంటారు. సో ఆయన బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొట్టారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు షారుఖ్ ఖాన్ గారు. అంటే ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టారో మధ్యలో కొంచెం ఆ మధ్య కాలంలో కొంచెం ఆ ఫేజ్ అనేది కొంచెం బ్యాడ్ ఫేజ్ నడిచింది. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు సరిగ్గా ఆడలేదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పఠాన్ తో ఆయన ఊపు అందుకున్నారు. సో పఠాన్ సినిమా 1000 కోట్లు కొట్టేసింది. అలాగే దాని తర్వాత రిలీజ్ అయిన జవాన్ సినిమా కూడా 1000 కోట్లు కొట్టేసింది. అంటే హిస్టరీ క్రియేట్ చేశారు. ఇండియాలో ఏ హీరో కూడా బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొట్టలేదు. ఓన్లీ షారుఖ్ ఖాన్, వన్ అండ్ ఓన్లీ షారుఖ్ ఖాన్ గారే అది క్రియేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ వార్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అటు బీ టౌన్ లో, ఇటు టీ టౌన్ లో కూడా. సో ఖచ్చితంగా తెలుగులో అయితే ఇక యునానిమస్ సలార్కే వెళ్తారు. షారుఖ్ ఖాన్ గారికి సౌత్ లో అంటే డబ్బింగ్ సినిమా కాబట్టి అంత ఉండదు. సో ఆబ్వియస్లీ బాలీవుడ్ లో పెద్ద మార్కెట్ కాబట్టి సో బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం బాద్షాకే ఫస్ట్ ఓట్ అయితే బాద్షాకే వేస్తారు. ఆ తర్వాత ప్రభాస్ గారి సినిమా కూడా ఆబ్వియస్లీ బాహుబలి తర్వాత ఆయనకి క్రేజ్ వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్లీ దానికి కూడా సెకండ్ ప్రియారిటీ అయితే దీనికి ఉంటుంది. అంటే కొంతమంది షారుఖ్ ఖాన్ గారి హేటర్స్ అయితే సలార్కి వెళ్తారు. షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కొట్టారు కాబట్టి ఆయన ఫ్యాన్ బేస్ కి అర్థమే కలెక్షన్స్ కాబట్టి ఆబ్వియస్లీ బాలీవుడ్ లో అయితే యునానిమస్ డంకీ ఉంటది కలెక్షన్స్ పరంగా నేను చెప్పేది. సో ఖచ్చితంగా డంకీ డే 1 కలెక్షన్స్ సలార్ కంటే ఎక్కువ ఉండబోతుంది. పఠాన్ వచ్చేసి 105 కోట్లు కలెక్ట్ చేసింది, జవాన్ వచ్చేసి 120 కోట్లు కలెక్ట్ చేసింది హిందీలో. ఖచ్చితంగా డంకీ రాజ్ కుమార్ హిరానీ ప్లస్ షారుఖ్ ఖాన్ గారు అసలు ఈ క్రేజీ కాంబినేషన్ మన ట్రైలర్ కే వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఇప్పటికీ యూట్యూబ్ ని దంచేస్తుంది. సో ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది. అంటే ఒక్కసారి థియేటర్ లోకి వచ్చేస్తే అర్థమైపోతుంది ఇది మాస్ సినిమా, అది క్లాస్ సినిమా. ఇది ఎమోషనలే, అది ఎమోషనల్ కాదు. ఇది మాస్ ఎమోషనల్, ఇది క్లాస్ ఎమోషనల్. మరి జనాలు ఏ కంటెంట్ కి ఓటు వేస్తారనేది కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. సో ఇప్పటివరకు ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా ఒక ఫ్లాప్ లేని డైరెక్టర్లు. సో భారీ పోటీనే జరగబోతుంది. సో నా అంచనా ప్రకారం అయితే డంకీ ఇప్పుడు ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ కి స్ట్రీక్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో హైట్ స్ట్రీక్, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే నేను రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ గారి కాంబినేషన్ కి హిందీలో మొదటి రోజు 150 కోట్లు అవలేలుగా వచ్చేస్తే సో సలార్కి అయితే మాత్రం పోటీ ఉంది కాబట్టి షారుఖ్ ఖాన్ గారి సినిమా 100 కోట్లు అయితే మినిమం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. సో డంకీ డే 1 కలెక్షన్స్ అయితే సలార్ బీట్ చేయదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.